ఓం నమ శివాయ. జయ గురు రమణానంద మహారాజ్. ఇటీవలి కాలంలో రమణేశ్వరంను దర్శించినటువంటి బ్రహ్మశ్రీ చాముండేశ్వర మహర్షి వారు ఎన్నో అద్భుత విషయాలను చెప్పడం జరిగింది. సాధనా పరంగా వారు కూడా రమణేశ్వరంలో ఉన్నటువంటి శక్తిని గుర్తించడం జరిగింది. వారు కూడా సందేశం ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో కాళీమాత విషయంలో ఏవైతే విమర్శలు మహర్షి వారిపై మాట్లాడారో తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడారో కొంతమంది పండితులు, యూట్యూబర్లు, వారికి ఒక జ్ఞానిని జ్ఞానే గుర్తిస్తాడు అన్నట్లుగా జగద్గురు శ్రీ రమణానంద మహర్షి వారిని శ్రీ చాముండేశ్వర మహర్షి వారు గుర్తించి వారి యొక్క లెవెల్ ఏంటో గ్రహించి లోకానికి సుస్పష్టమైన సమాధానం తాను చెప్పడం, మహర్షి వారి నుంచి కూడా క్లారిటీ తీసుకోవడం జరిగింది. ఆ వీడియోను, ఆ మాటలను, చాముండేశ్వర మహర్షి వారి మాటలను మన రమణానంద మహారాజు వారు ఇచ్చిన కాళీమాత విషయంలో ఇచ్చిన క్లారిటీని మీరు వినండి. నేను చెప్పినటువంటి ఆ మాటల యొక్క సందర్భం ఏమిటిది అని అంటే, దశమహావిద్యా దేవతల ప్రతిష్టాపన జరుగుతుంది. అప్పుడు కాళీ విద్య జరుగుతుందండి. మరి మీకు తెలుసు, ఎందుకంటే మీరు కూడా చాముండేశ్వరి అమ్మవారిని ఆరాధిస్తున్నారు. తంత్రం అంటే మీకు కూడా తెలుసు బాగా. మీరు బాగా అర్థం చేసుకుంటారు. కాళీ విద్య జరుగుతున్నప్పుడు నేను 12 మంత్రాలు జపం చేసేవాడిని. ఆ 12 మంత్రాలు జపం చేస్తున్నప్పుడు నాకు ధ్యానములో కంటే కూడా నిద్రలోనే ఎక్కువ దర్శనాలు అయ్యేవి. పొద్దున్న లేస్తూనే చెప్పేసేవాడిని ఇట్లా 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 అని. అప్పుడు నాకు ఒక దర్శనం అయింది. అమ్మవారు, ఆమె ఒక 16 సంవత్సరాల అమ్మాయిలాగా కూర్చున్నది. నాకు దర్శనమిస్తూ మాట్లాడుతూ అమ్మ నన్ను పరీక్ష పెట్టింది. వీడు మోహానికి గురవుతాడా, నా ముఖం చూస్తాడా, మోహానికి గురవుతాడా అని పరీక్ష పెట్టింది. నేను ఎటువంటి వికారం లేకుండా అమ్మను చూస్తూ మాట్లాడుతున్నాను. అమ్మ ఒక చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయింది. నేను భక్తులకు ప్రవచనం చెప్పేటప్పుడు, మీరు దశమహావిద్యలు అంటే చిన్న విద్యలు కాదు, అమ్మ పరీక్షలు పెడుతుంది. మీరు మోహంతో ఉన్నా, కామంతో ఉన్నా ఆమె మిమ్మల్ని అనుగ్రహించదు. అనుగ్రహించే ముందర టెస్ట్ పెడుతుంది అని చెబుతూ సందర్భంలో ఈ మాట చెప్పానండి. చూడండి, నేను ఎందుకు చెప్పాను, ఏ సందర్భంలో చెప్పాను, ఇవన్నీ ఏమి, దీని పూర్తి వీడియో ఉందా? పూర్తి వీడియో ఉంది. ఏమి చేయకుండా కేవలం అమ్మ వచ్చింది, కనబడింది అనే మాటల్ని పెడితే, నేను అంటున్నాను అక్కడ అపహాస్యం చేసేది నన్న, అమ్మవారినే. నేను అప్పుడు ఏం స్థితిలో ఉన్నానండి? దీక్షలో ఉన్నాను, కంకణం కట్టుకున్నాను, ప్రతిష్టలో భాగంగా ఉన్నాను, ప్రవచనం చెప్తున్నా. మరి ప్రతిష్టలో భాగంగా ఉన్నటువంటి యజ్ఞకర్తనే నేను. మరి అటువంటి మాటలు ఎవరన్నా మాట్లాడతారైన విషయం అది. నేను కూడా చాలా బాధపడ్డా, ఎందుకంటే ఇది నాకు కూడా ప్రత్యక్షమైనటువంటి అనుభవం అనమాట. ఇది మా గురువులు కూడా నాకు మంత్రదీక్ష ఇచ్చినప్పుడు ఇదే పాయింట్ చెప్పారు. అంటే నువ్వు ఎప్పుడు అల్టిమేట్ స్థాయికి వెళ్తావంటే అమ్మవారి నీకు పరీక్ష పెట్టే సమయం ఆసన్నం అవుతుంది. అప్పుడు అమ్మవారి నిన్ను ఒళ్ళోకి తీసుకుంటుంది. చూడండి, ఎప్పుడైతే నువ్వు అమ్మవారిని ఆ విధంగా దర్శిస్తావో, నువ్వు అమ్మని మాతృదేవతగా ఎప్పుడైతే నువ్వు పూర్తి స్థాయి పరీక్షలో, ఎందుకంటే ఆ సౌందర్యం నువ్వు చూడలేవు, అంత సౌందర్యంతో నీకు కనబడుతుంది. అప్పుడు కానీ నువ్వు నీ యొక్క భక్తిని, నీ యొక్క విషయాన్ని, నీ అనుష్ఠానాన్ని నువ్వు కాపాడుకున్నట్టయితే అమ్మ నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. తర్వాత నువ్వు అడిగింది ఇస్తుంది, వాక్శుద్ధి ఇస్తుంది అని నాకు చెప్పడంతో నేను దానికోసం ఎన్నో హిమాలయాలు పరిశోధనాత్మకమైనటువంటివి, ప్రాణాలకు తెగించిన వెళ్ళి ప్రదేశాలు,
అలా ఇంకా కొద్దిసేపట్లో చనిపోతాను అన్న సమయాలు ఉమ్. ఎన్నిటినో అమ్మవారు నన్ను తృణప్రాయంగా తీసుకొచ్చి బయటపడేసింది. చూడండి చూడండి. కాబట్టి ఈ విషయాన్ని ఒక మహర్షిగా, ఒక మహర్షి మీద వచ్చిన అభయాగాన్ని నేను ఖండిస్తున్నాను. ఉమ్. అందుకే దీని మీడియా పరంగా కానివ్వండి, ఈ విషయాన్ని నేను ఒప్పుకోను. ఉమ్. ఇది కావాలంటే చాలా మంది దశ మహావిద్యలు చేసే వారు కూడా ఈ పాటికే స్పందించాలి లెక్క ప్రకారం. ఆ. కాకపోతే మీడియా అందుబాటులో లేకపోవటం ఏదో జరిగి ఉండొచ్చు.